ములుగు జిల్లా మేడారంలో జాతర సందడి నెలకొంది. జాతరకు ముందే మేడారం జనసంద్రంగా మారింది. సెలవు రోజులు కావడంతో లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఈసారి మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త హంగులతో ఏర్పాట్లు చేస్తోంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మేడారంలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. మేడారం మహాజాతర కంటే ముందుగానే భక్తులు పోటెత్తి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ గద్దెల ప్రాంగణంలో చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగబోతోంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ పనులు కొనసాగించి ఈసారి కొత్త లుక్తో మేడారం జాతరను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుని నాకు అందుబాటులో కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, సమ్మక్క సారలమ్మ అమ్మవారిని ఎట్లా మొక్కుతారు వాళ్ళతో మాట్లాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది దర్శనం, ఎట్లా సాగింది, అమ్మవార్లు మొక్కులు చెల్లించుకున్నారు కదా, ఎట్లా ఉంది? హైదరాబాద్ నుంచి వచ్చాము. అదేవిధంగా మా కుటుంబం అంతా కూడా మంచిర్యాల, కొత్తగూడెం, గోదావరి కానీ అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చాము. అయితే ఇప్పుడు చూసుకుంటే అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చూసుకుంటే అంటే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లు లక్ష్మణ్ కుమార్ బాధ్యత చేపట్టిన తర్వాత బట్టి విక్రమార్క గారు కానీ, లేకపోతే అనసూయ సీతక్క గారు కానీ, సురేఖ మేడం కానీ, లేకపోతే బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండాలి. అంటే ప్రతిసారి టెంపరీగా చేసుకుని కాకుండా 150 కోట్లు ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఇచ్చి అంటే ఆదివాసీ యొక్క పురాతన వాటి పద్ధతులు ఎక్కడ కూడా చెదిరిపోకుండా వారి యొక్క చిహ్నాలని పూర్తి స్థాయిలో పకడ్బందీగా అంటే పర్మనెంట్గా ఉండే విధంగా వారికి అనుకూలంగా రాష్ట్ర స్థాయిలో 2 రకాల వాళ్ళు కార్యక్రమాలు తీసుకొని మీటింగ్ పెట్టి ఈ విధంగా చేయడము అంటే ఒక స్ట్రక్చర్ లాగా అంటే ఇంతలో టెంపరీగా ఒక స్ట్రక్చర్ లాగా చేయడము, మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇదంతా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఒక ట్రైబల్ సంబంధించిన ఆదివాసీ సంబంధించిన ఒక పండగ ఇదేంటంటే ఒక కుంభమేళ లాగా ఒక జాతీయ స్థాయిలో ఒక పెద్ద జాతర ఇది. ఇలాంటి జాతరకి ప్రభుత్వం ఇంత మంచి ఏర్పాటు చేసినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రతిసారి వస్తారా, ఎట్లా ఉంది సమ్మక్క సారలమ్మ దర్శిస్తున్నారు, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, 2 నెలలకు వస్తారు సార్, ఏం చెప్తారు? ప్రతిసారి వస్తామండి. చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా. అంటే గత సంవత్సరం చూసుకుంటే కూడా ఈసారి చాలా బాగా చేశారు. మాకు మంచి దర్శనం కూడా అయిందండి. ఇట్లా మీరేం చెప్తారు, ఎట్లా మొక్కుతారు సమ్మక్క సారలమ్మని, ఎట్లా ఉంది? చిన్నప్పుడు మీరు జాతరకు వచ్చి ఇప్పుడు ఎట్లా ఉంది? మాకు చాలా నమ్మకం అండి. మేము చిన్నప్పటి నుంచి కూడా వస్తున్నాము. మా అమ్మ వాళ్ళ అప్పటి నుంచి, మా అమ్మమ్మ వాళ్ళ అప్పటి నుంచి కూడా వస్తున్నాము. మాకు ఏమైనా మేము అనుకున్నాము అంటే మాకు కంపల్సరీ ఆ కోరికలు నెరవేరుతాయి మాకు. కాబట్టి మేము కంపల్సరీ వస్తాము. ప్రతి జాతర అప్పుడు కంపల్సరీ వస్తాము. చాలా బాగా చేసుకుంటాము. చాలా సంతోషం. మా ఫ్యామిలీ ఒక 50 మెంబర్స్ వచ్చామండి ఈసారి. మేము 50కి ఎబోనే ఉన్నాము. అంతమంది వచ్చాము ఈసారి మేము. మాకు చాలా సంతోషంగా అనిపించింది. మంచిగా జరిగింది మాకు దర్శనం కూడా. అంతా కూడా చాలా బాగా అనిపించింది. మీరు చెప్పండి, ఎన్ని రోజుల పాటు ఉంటారు ఇక్కడ, ఎట్లా సమ్మక్క సారలమ్మని మొక్కులు చెల్లిస్తున్నారు, ఏం చెప్తారు, ఎట్లా ఉంది? ఎట్లా ఉంది సమ్మక్క సారలమ్మ? బాగుంది, చాలా బాగుంది. నేను గత 10 సంవత్సరాల నుండి వస్తున్నాను. సమ్మక్క సారకి ఏర్పాట్లు చూస్తున్నాను. బట్ అప్పుడు వచ్చినప్పుడు దుమ్ము ధూళి అలా ఉండేది, టెంపరీగా ఉండేది గవర్నమెంట్ ఏం చేసినా కానీ. బట్ ఈసారి చూస్తుంటే మాత్రం ఒక పర్మనెంట్ స్ట్రక్చర్గా గవర్నమెంట్ చాలా భారీ ఎత్తున ఎప్పటికీ నిలిచిపోయే స్థాయిలో ఉంది. నిజంగా ఇది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్, ప్రజల గవర్నమెంట్గా నిరూపించుకున్నాడు. సో కాబట్టి ఇలాంటి వసతులు కూడా బాగున్నవి, చాలా బాగుంది. ఇప్పుడే ఎలా ఉందంటే ఇక నెక్స్ట్ ఈ 10 రోజులలో మా ప్రారంభమయ్యేదానికి కంపల్సరీ గవర్నమెంట్ పకడ్బందీగా ఏర్పాటు చేసింది. అలాగే అమ్మవారు మన అందరికీను, మీ మీడియా మిత్రులందరికీ కూడా ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది సమ్మక్క సారలమ్మ దర్శించారు కదా, ఎట్లా ఇంతకుముందు వచ్చినావా, ఇప్పుడు మూడుసారా? ముందు వచ్చాము, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఈజీగా దర్శనం అయింది. ఇది భక్తుల అభిప్రాయం. అయితే కొంచెం సెలవు దినాల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతర కంటే ముందే సెలవు రోజుల్లో 2 లక్షల మంది పైగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి మేడారం మహాజాతరను కొత్త లుక్తో ప్రభుత్వం నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతుంది. మరొక వైపు భక్తుల ముందస్తు మొక్కులు అయితే కొనసాగుతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం నుంచి.